హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్ నానా. సో మీకోసం మళ్ళీ ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాను. న్యూ అడ్మిట్ కార్డ్ అమ్మా. ఆల్రెడీ అడ్మిట్ కార్డ్ గురించి నేను వీడియో అయితే షూట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నైట్ మనకి న్యూ అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేశారు. అంటే పోస్ట్ కార్డ్ ఉంటుంది కదా, నేను ఇప్పుడు డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా కామెంట్ సెక్షన్ లో కూడా చాలా కొంతమంది డౌట్స్ అనేవి ఎక్కువ అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం కూడా క్లారిటీ ఇవ్వడాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియో అయితే మీకు షూట్ చేస్తున్నాను. సో రండి, ఇక్కడ చూడండి. ఫస్ట్ పేజ్ నానా, ఫస్ట్ పేజ్ ఉంది కదా, ఇదిగోండి. ఫస్ట్ పేజ్ లో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఫోటో వస్తుందమ్మా. ఈ ఫోటో మీద చాలా మందికి డౌట్ ఉంది. ఫోటో మీరు ఎన్టీఏకి అప్లై చేసేటప్పుడు, అంటే నీట్ కి అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఫోటోతో పాటు డేట్ గాని మీరు అప్లై చేసి ఉంటే సేమ్ డేట్ తో పాటు మీకు ఫోటో ఇక్కడ వస్తుందమ్మా. అర్థమవుతుందా? ఫస్ట్ పాయింట్, ఇక్కడ మీరు డేట్ తో పాటు మీరు ఫస్ట్ ఎన్టీఏ వాళ్ళకి అప్లై చేసుకొని ఉంటే మీకు సేమ్ ఇలాగే వస్తుంది. ఇది ఫస్ట్ వన్. ఒకవేళ మీరు అలా అప్లై చేయకపోతే, సో నార్మల్ గా ఓన్లీ ఫోటోనే మీరు అప్లోడ్ చేసింటే మీకు ఫోటోనే వస్తుంది. దాని గురించి మీరు టెన్షన్ పడొద్దు. అర్థమవుతుందా? దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇక్కడ మీకు సిగ్నేచర్ ఉంటుంది. సిగ్నేచర్ కంపల్సరీగా రావాలమ్మా. సిగ్నేచర్ కంపల్సరీగా ఉండాలి. ఫోటో సిగ్నేచర్. ఒకవేళ ఫోటో సిగ్నేచర్ గానీ రాకుండా మీకు అడ్మిట్ కార్డ్ గానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అది వ్యాలిడ్ ఉండదు నాన్న. మీకు ఎగ్జామ్ హాల్ కి పర్మిషన్ ఇవ్వరు. మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోండి, రీడౌన్లోడ్ చేసుకోండి అడ్మిట్ కార్డ్ ని. ఫోటో కంపల్సరీగా ఉండాలి, సైన్ కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, ఒకవేళ మీరు డేట్ తో పాటు అప్లై చేసింటే డేట్ తో పాటు మీకు వస్తుంది. అర్థమైందా? ఒకటి క్లియర్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఏ టైం కి మీరు సెంటర్ కి రీచ్ అవ్వాలి. అర్థమవుతుందా? ఎగ్జామ్ టైం ప్రతి ఒక్కరికి కామన్ అయినా, ఎగ్జామ్ టైం కాదు ఇక్కడ కావాల్సింది. ఏ టైం కి అంటే ఎగ్జామ్ టైం ఏంటి మనకి 2 o'clock నుంచి 5:20 వరకు. అది ప్రతి ఒక్కరికి కామన్. నేనేం చెప్తున్నాను, ఎగ్జామ్ సెంటర్ కి మీరు ఎగ్జామ్ సెంటర్ కి 11 కి వెళ్ళినా, కొంతమంది 10 కి వెళ్ళినా మిమ్మల్ని లోపలికి అలౌ చేయరు. అర్థమవుతుందా? మీకు ఆల్రెడీ మీ హాల్ టికెట్ లోనే, మీ అడ్మిట్ కార్డ్ లోనే మీకు ఏ టైం కి మీరు ఎగ్జామ్ సెంటర్ లోకి లోపలికి అలౌ చేస్తారు అని ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తుంటాను. మీరు అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడే ఉంటుంది చూడండి. అర్థమవుతుందా? మీరు ఎగ్జామ్ సెంటర్ కి ఆ టైం కి వెళ్తే చాలు. లేదు మేము ఒక 1/2 hour ముందు వెళ్తాము, 1 hour ముందు వెళ్తామన్నా వెళ్ళండి, నో ప్రాబ్లం. కానీ ఇది సమ్మర్ సీజన్, మీకు 11 కి వాళ్ళు అలో చేస్తారనుకుంటే మీరు 9 o'clock కి వెళ్ళడం ఇది కరెక్ట్ కాదు. లేదు, కొన్ని ఇన్స్టిట్యూట్ లో ఏంటంటే మీకు 12 o'clock కి అలో ఇస్తున్నారు. సో మీరు అప్పుడు ఏం చేయాలి, మీరు 10 కి వెళ్ళినా పర్లేదు. అర్థమవుతుందా? లేదు మేము 8 o'clock వెళ్ళి అక్కడ ఉంటామంటే ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే. ఎందుకంటే ఇది టూ హాట్ సిచ్యువేషన్. సమ్మర్ సీజన్ బాగా హీట్ గా ఉంటుంది కాబట్టి సో మీరు అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ అయితే చెయ్యొద్దు. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ చూడండి నాన్న. థర్డ్ వన్ ఏంటంటే ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు, ఐ అంటే ఐ దగ్గర ఏంటంటే నాన్న మీ పేరు రాయాలి. ఐ దగ్గర మీ పేరు రాయాలి. ఇక్కడ దాని కింద ఐ అని ఉంది, ఇలా మీ నేమ్ రాయాలి నాన్న. అర్థమవుతుందా? మీ నేమ్ రాసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీకు పక్కన కాలం ఉంది నాన్న, రెసిడెంట్ అంటే మీ ఊరి పేరు. లేదు మీ స్టేట్ పేరైనా మీరు రాసుకోవచ్చు, మీ డిస్ట్రిక్ట్ పేరైనా రాసుకోవచ్చు. ఇదంతా నాకు కన్ఫ్యూజన్ వద్దు అనుకుంటే మీరు మీ ఊరి పేరు రాసుకోండి చాలు. అర్థమవుతుందా? ఇక్కడ మీ పేరు, మీ ఊరి పేరు రాయండి. క్లియర్? అది ఫస్ట్ది. నెక్స్ట్ దాని కింద చూడండి, ఇవన్నీ డౌట్స్ వచ్చాయి కాబట్టి చెప్తున్నానా. కింద ఇక్కడ 3 boxes ఉన్నాయి కదా, 3 boxes ఉన్నాయి. ఈ 3 boxes లో లెఫ్ట్ తంబ్ మీరే వేసుకొని ఇంటి దగ్గర వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి ఫోటో అమ్మ. చాలా మంది దీని మీద డౌట్ అడుగుతున్నారు. ఫోటో నానా, ఇక్కడ ఏ ఫోటో అయితే మీరు అప్లై చేశారో క్లియర్ గా వినండి. ఇక్కడ ఏ ఫోటో అయితే అప్లై చేశారో ఆ సేమ్ ఫోటోని ఇక్కడ మీరే స్టిక్ చేయాలి. అర్థమవుతుందా? ఒకవేళ విత్ డేట్ గాని మీరు ఇక్కడ అప్లై చేసి ఉంటే విత్ డేట్ ఇక్కడ ఉండాలి, సేమ్ ఫోటోనే. ఒకవేళ సేమ్ ఫోటో లేకపోతే మీరు ఎలాగైతే ఇక్కడ ఫోటో దిగున్నారో అలానే బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని సేమ్ డ్రెస్ వేసుకోవాలి నాన్న. యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఎలాగైతే ఫోటో ఉందో అలాంటి ఫోటోని మీరు ఇక్కడ స్టిక్ చేయాలి. ఏ మాత్రం మీరు చేంజ్ చేసినా మీకు పర్మిషన్ అయితే ఉండదు.
క్లియర్ గా ఉందా? మీరు ఇక్కడ ఏ ఫోటో అయితే స్టిక్ చేశారో ఆ ఫోటోని మీరు ఇక్కడ స్టిక్ చేయాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. దీని మీద చాలా మంది డౌట్ అడుగుతున్నారు. క్లియర్? ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఆ తర్వాత ఇది సిగ్నేచర్ ఇన్విజిలేటర్. మీరు మీ ఇన్విజిలేటర్ ముందు మీరు చేయాల్సింది. అది ఫస్ట్ పేజ్ నాన్న. ఇప్పుడు సెకండ్ పేజ్ ఏంటంటే న్యూ అడ్మిట్ కార్డ్ అంటున్నాను కదా. న్యూ అడ్మిట్ కార్డ్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఫోటో స్టిక్ చేయడానికి పేస్ట్ ఫోటో. ఓకే. సో పేస్ట్ ఫోటోకి యాక్చువల్ గా అయితే ప్లేస్ తక్కువ ఇచ్చున్నారు. నిన్న డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అంతకు ముందు. సో వాళ్ళకి ఇక్కడ ప్లేస్ తక్కువ ఇచ్చారు. నైట్ నుంచి ఏమవుతుందంటే ప్లేస్ ఎగ్జాక్ట్ గా మీకు కరెక్ట్ గా ప్రాపర్ గా ఇచ్చారు నాన్న ఫోటో. సో పెద్ద ఫోటోనా చిన్న ఫోటోనా అది కూడా డౌట్ ఉంది నాన్న. ఇక్కడ పెద్ద ఫోటోనా? పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే ఇంతది, చిన్నది. ఓకే, పెద్దది నాన్న. ఇక్కడికి స్టిక్ చేయాల్సింది మీరు ఇంత పెద్ద ఫోటో. సో ఆ ఫోటో పెట్టి ఇంకొంటే సైన్ గురించి డౌట్ అడుగుతున్నారు. సైన్ మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా హారిజాంటల్ గా రాయొద్దమ్మా. అర్థమవుతుందా? వర్టికల్ గా ఇలా రాయండి. వర్టికల్ ఇలా మీకు క్రాస్ గా రాయాలి. అర్థమవుతుందా? సైన్ అందుకే రాశాను ఇక్కడ. ప్రతి ఒక్కరు డౌట్ అడుగుతున్నారు కాబట్టి. సో దానికోసం మళ్ళీ నేను సెకండ్ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఇలా మీరు క్రాస్ గా మీ ఫోటో పైన సైన్ అయితే చేసుకొని వెళ్ళండి. ఇక్కడ కూడా మీ ఫోటో మీరు ముందే స్టిక్ చేసుకోవచ్చు ఇంట్లోనే. నెక్స్ట్ తంబు కూడా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు నాన్న. బ్లూ కలర్ కానీ ప్రాపర్ తంబు వేసుకోండి. మీకు ఇక్కడ లైన్స్ ఉంటాయి కదా, లైన్స్ ప్రాపర్ గా పడాలి. ఇక్కడ సైన్ మాత్రం మీరు చెయ్యొద్దు. ఇన్విజిలేటర్ దగ్గర సైన్ చేయండి. అది నాన్న. సో ఇది మీకు సెకండ్ పేజీలో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ మిగిలినవన్నీ నేను ఆల్రెడీ చెప్పేస్తున్నాను. అర్థమైంది అనుకుంటున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. మీకు సెంటర్ గానీ దూరంగా ఉందనుకుంటే రేపు వెళ్ళండి. రేపు వెళ్లి చెక్ చేసుకోండి. ప్లస్ ఇలా ఫోటో గానీ లేకపోతే ఫోటో ఈ రోజే మీరు తీసుకోండి. A to Z అడ్మిట్ కార్డ్ ప్రతిదీ కూడా ఈ రోజే క్లియర్ చేసుకోండి. ప్లస్ 3 సెట్స్ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఉండాలి. ఎందుకంటే మీకు రేపు ఒకవేళ మీరు ఎవరైనా గానీ నీట్ సీట్ అనేది క్వాలిఫై అయ్యి మీరు అక్కడ కౌన్సిలింగ్ కి వెళ్ళేటప్పుడు అప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే మీకు సైట్ అనేది మీకు ప్రాబ్లం అవుతుంది. ఆ సైట్ ప్రాబ్లం రాకుండా డౌన్లోడ్ చేసుకునే ప్రాబ్లం లేకుండా 3 సెట్స్ తీసి పెట్టుకోండి. లేదు మొబైల్ ఫోటో అయినా తీసి పెట్టుకోండి. సో అంతా అనేది అయితే మీరు నెగ్లెక్ట్ గా అయితే ఉండొద్దు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వన్. ఓకే, క్లియర్ గా ఉందనుకుంటున్నా నేను అడ్మిట్ కార్డు గురించి. ఎలా అడ్మిట్ కార్డు మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళన్నానా. డ్రెస్ కోడ్ ఎలా వేసుకోవాలి, ఏంటి, ఎలా వెళ్ళాలి అనేది ఆల్రెడీ చెప్పాను. సో ఇది మీకోసమే నేను మళ్ళీ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో మీరు ఒక్కరే చూస్తే కరెక్ట్ కాదమ్మా. ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే స్టూడెంట్స్ ఎప్పుడు సెల్ఫిష్ గా ఉండరు. స్టూడెంట్స్ ఎప్పుడు సెల్ఫిష్ గా ఉండకూడదు. ఇప్పుడు నీకు ఒక్కడికి తెలిసే మిగిలిన వాళ్ళకి తెలియని వాళ్ళకమ్మా. తెలియని వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లం లో ఫేస్ చేస్తుంటారు కదా. మీకు తెలిసింది కాబట్టి మీరు డౌట్స్ అడగగలిగారు. అదే తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది టెన్షన్ లో ఉంటారు. అందుకని మీరు వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. అర్థమవుతుందా? లైక్ చేయడం వల్ల ఇంకా తెలియని వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. నేను అదే చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు చూడగలరు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క వీడియో మీరు చూడగలరు. అర్థమైంది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సెల్ఫిష్ గా అయితే ఉండొద్దు నాన్న. మీరు సెల్ఫిష్ గా అయితే ఉండరు. ఎందుకంటే టీచర్స్ స్టూడెంట్స్ ఎవరు సెల్ఫిష్ గా ఉండకూడదు. మనం ప్రతి ఒక్కరికి కూడా నాలెడ్జ్ ని పంచాలి. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసుకోవాలి. క్లియర్ గా ఉందనుకుంటున్నా. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ఈ వీడియో మాత్రం కంపల్సరీగా పంపించండి నాన్న. ఎందుకంటే లాస్ట్ డే 5th ఎగ్జామ్. సో ఈ రోజు నైట్ కల్లా మీరు అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంచుకోండి. టెన్షన్ అయితే పడొద్దు. నేను ముందే చెప్తున్నాను. టెన్షన్ పడకుండా పీస్ఫుల్ గా వెళ్ళండి. హ్యాపీగా ఎగ్జామ్ రాయండి. మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నారని అయితే నాకైతే తెలుసు. సెకండ్ మార్నింగ్ ఎవరైనా గానీ డౌన్లోడ్ చేసుకొని ఉంటే అడ్మిట్ కార్డ్ నాన్న మళ్ళీ రీడౌన్లోడ్ చేసుకోండి. అర్థమవుతుందా నాన్న? ఇది మాత్రం మర్చిపోవద్దు. సెకండ్ మార్నింగ్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అడ్మిట్ కార్డ్ ని మళ్ళీ రీడౌన్లోడ్ చేసుకోండి. దానికోసమే మీకు మళ్ళీ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను. సో డ్రెస్ కోడ్ ఆల్రెడీ నేను చెప్పేస్తున్నాను క్లియర్ గా. సో దాన్ని అబ్జర్వ్ చేయండి. మీకు దీనికి ఈ వీడియో కింద ఆల్రెడీ ఇంకో లింక్ కూడా పంపిస్తాను. నేను ఇంత ముందు చేసిన వీడియో. ఎందుకంటే ఈ రోజు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి ఆ వీడియో ఈ వీడియో రెండు. టోటల్ గా నేను 3rd పేజ్ ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి. ఓకేనా? డోంట్ ఫర్గెట్ ఇట్ నాన్న. ప్రతి ఒక్కరికి మాత్రం షేర్ చేసుకోండి.
షేర్ చేయకపోతే మాత్రం మిగిలిన అంటే మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి హెల్ప్ఫుల్ గా అయ్యినట్టుంటారు నాన్న. హెల్ప్ చేయడము అది మన ధర్మం కదా, సో హెల్ప్ చేయండి. ఓకే నాన్న, ఇదే నేను లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్స్ నీట్ ఎగ్జామ్. 5th ఎగ్జామ్ లో అయిపోతున్నారు కాబట్టి ఆల్ ది బెస్ట్ నాన్న.